రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ అధికారులు మరో అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సిరిసిల్ల ఎంఆర్ఓ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న వేణు లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలలో చిక్కాడు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డ్ చిన్న బోనాల గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్ తన 3 ఎకరాల భూమి సర్వే నిమిత్తం సర్వేయర్ వేణును సంప్రదించారు. అయితే సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడానికి వేణు ఏకంగా 30,000 డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ప్రవీణ్ మొదటగా 10,000 చెల్లించాడు. సర్వే పూర్తయిన తర్వాత మిగిలిన 20,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మెరుపుదాడి చేసిన అధికారులు సర్వేయర్ వేణును అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సర్వేయర్పై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలున్నాయని ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలోనే నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. నమస్తే అండి, నేను విజయ్ కుమార్, విజయ్ కుమార్, డిఎస్పీ ఏసీబీ కరీంనగర్. మన కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల పట్టణ తహసీల్దార్ ఆఫీస్లో మడిశెట్టి వేణుగోపాల్ సర్వేయర్ అండి, అండ్ ఆయన అసిస్టెంట్ సూర్యవంశీ అనే అబ్బాయి. వీళ్ళిద్దరూ నిన్న ఒక ల్యాండ్ సర్వే చేసి దాని మీద రిపోర్ట్ ఇవ్వడానికి టోటల్ 30,000 డిమాండ్ చేశారు. 30,000 డిమాండ్ చేసి కంప్లైంట్ దగ్గర నుంచి నిన్న సర్వే చేసి 10,000 రూపీస్ క్యాష్ రివార్డ్గా తీసుకున్నారు. అండ్ ఈరోజు సర్టిఫికేట్ దాన్ని సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసము 20,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. టోటల్ 30,000కి వాళ్ళు 20,000 యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు పట్టుబడ్డారు. సర్వేయర్ గారు తీసుకోలేదు చేతితోటి, వాళ్ళ అసిస్టెంట్ని తీసుకోమంటే రైట్ హ్యాండ్ తోటి అబ్బాయి తీసుకొని పాకెట్లో పెట్టుకున్నాడు. రైట్ పాకెట్లో ఆ రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఈ సూర్యవంశీ అనే అబ్బాయి దగ్గర అసిస్టెంట్ దగ్గర నుంచి వచ్చాయి. ఈ సూర్యవంశీ ప్రైవేట్ అసిస్టెంట్ అండి ఇతనికి, గవర్నమెంట్ సర్వేయర్కి. అందుకని సూర్యవంశీని అండ్ సర్వేయర్ వేణుగోపాల్ని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం.